ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కక్ష, వివక్ష చూపిస్తుందా? మరి ముఖ్యంగా ఈ వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద కక్ష పెట్టుకుని చర్యలు తీసుకుంటుందా అనేటువంటి అంశాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఒక రాజు గారు కంప్లైంట్ చేస్తే, ఆర్ఆర్కే రాజు అంటే రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేస్తే, ఒక ఎస్ఐటి సిట్ వేసి మీరు ఎంక్వైరీలు చేసి ఇండైరెక్ట్గా సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. మరి అదే ఒక షెడ్యూల్ కాస్ట్, మైనారిటీ, షెడ్యూల్ ట్రైబ్స్ చెందినటువంటి యూత్ని బహిరంగంగా నడి రోడ్డు మీద కోట్ల మంది జనం చూసే విధంగా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే దాని మీద ఎందుకు సిట్ వేయలేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజులకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా? అదా ఈ ప్రభుత్వం చూపించే వివక్ష? మీరు ఏదేదో జరిగినటువంటి అంశాలను మీరు అన్వయించుకుని కక్ష పెట్టుకుని ఈ పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఇది తప్పు, ఇది మానుకోండి అని మేము ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అయితే ఈ గౌరవనీయ ఆర్ఆర్కే రాజు గారు అంటే రఘురామకృష్ణరాజు గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒప్పుకోదంట అని హీఈస్ మేకింగ్ కామెంట్స్. ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోదట. సరే, లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు. మిస్టర్ రాజు, ఐ ఆస్క్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్. ఐ డెంట్ ఆస్క్ యూ ఎనీథింగ్. బట్ మీరు ఎందుకు నా ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందో, నా గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. ఐ క్వశ్చన్ ది గవర్నమెంట్ వై యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్. అగ్రవర్ణాలకు చెందినటువంటి ధనవంతులు, ఉన్నత వర్గాలకు ఒక రకమైనటువంటి న్యాయం, పేదలకు, వెనుకబడిన వర్గాలకు మరొక రకమైనటువంటి చర్య ఏమిటి? ప్రభుత్వం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి కదా, అందరినీ సమదృష్టితో చూడాలి కదా, అన్యాయాన్ని అన్యాయంగా, న్యాయాన్ని న్యాయంగా చూడాలి కదా. ఇక్కడ తెనాలిలో జరిగిన ఇన్సిడెంట్ లో ఎందుకు సిట్ వేయలేదు? ఎన్నో రకాలైనటువంటి దాడులు జరిగినాయి, అక్కడ ఎందుకు సిట్లు వేయలేదు? అత్యాచారాల్లో ఎందుకు సిట్ వేయలేదని మేము అడుగుతున్నాము. మీరెందుకు స్పందించారనేది మాకు తెలియదు. సునీల్ అయినా, సంజయ్ అయినా, మేమైనా బై షియర్ మెరిట్, బై వర్చ్యూ ఆఫ్ అవర్ మెరిట్ మేము ఐఏఎస్లోకి వచ్చిన, ఐపీఎస్లోకి వచ్చిన అనేక సర్వీసులకు తెచ్చుకున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో హైదరాబాద్లో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నా పక్క రూమ్లోనే సునీల్ కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. నాకు 1992 బ్యాచ్ ఐపీఎస్ వచ్చింది, అతనికి 1993 బ్యాచ్ ఐపీఎస్ వచ్చింది. ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ ఫారెన్ సర్వీస్, ఐపీఎస్ సర్వీస్ ఇట్లా అనేకమైన వచ్చినాయి. నేను స్టేట్ సివిల్ సర్వీస్ చూస్ చేసుకుని ఆన్ ప్రమోషన్ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ 1999 బ్యాచ్లో ఉన్నాను. తర్వాత ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఒక పొలిటికల్ లైఫ్ తీసుకుని పేద ప్రజల కోసం, వెనుకబడినటువంటి వర్గాల కోసం, పేదరికం నుండి విముక్తి పరచడానికి, మరీ ముఖ్యంగా ఈ 80 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా నెట్టివేయబడినటువంటి ఈ వర్గాలకు, అణిచివేయబడినటువంటి ఈ వర్గాలకు అధికారం అనేది ఏమిటో చూపించాలి, అధికారంలో భాగస్వామ్యులు అవ్వాలి. నిర్ణయాధికారం ఈ 80% ఉన్నటువంటి అధిక జనుల కోసం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో పేదలు ఉన్నటువంటి అధిక జనం కోసం, వారి నిర్ణయాధికార సాధన కోసం మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ ఉన్నాము. ఏదో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంట ఏదో చూస్తారంట అంటే చేస్తాము, చూస్తాము. 80% మంది పేదలుగా ఉన్నటువంటి సమాజం ఇది. 80% మంది పేదలకు ఎలాంటి అధికారాలు, అవకాశాలు రాకుండా వేల ఏళ్ల తరబడి అణిచివేశారు, నొక్కివేశారు, ఎలాంటి ఆపర్చునిటీస్ రానికుండా చేశారు. రాజ్యాంగం 1949లో ఆమోదం అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ వెనుకబడినటువంటి వర్గాలకు ఎలాంటి అవకాశం రానివ్వడం లేదు. కేవలం రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి పెంపుడు జంతువులుగా ఉండేటువంటి ఒక అధికారాన్ని ఇస్తున్నారు తప్ప నిర్ణయం చేసేటువంటి రియల్ రాజ్యాధికారం లేదు. ఇంతవరకు వచ్చినటువంటి వాళ్ళకు వచ్చిన రాజ్యాధికారం కేవలం పెంపుడు జంతువులకు ఉండేటువంటి రాజ్యాధికారమే. రియల్ డెసిషన్ మేకింగ్ పవర్, లా మేకింగ్ పవర్, పాలసీ మేకింగ్ పవర్ ఇది ఈ అధిక జనులకు కావాలి. 80% ప్రజలకు కావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలకు కావాలి. పేదరిక విముక్తి కోసం లిబరేషన్, విడుదల కాంగ్రెస్ని మేము తీసుకొని వచ్చాము. దట్ ఈజ్ లిబరేషన్ కాంగ్రెస్. అండ్ వీ కేమ్ టు దిస్ పొజిషన్ బై షియర్ మెరిట్ అండ్ హార్డ్ వర్క్, నాట్ బై లూటింగ్ ఆర్ చీటింగ్ ఎనీబడి. మేము ఎవరిని దోపిడీ చేయలేదు, ఎవరిని దౌర్జన్యం చేయలేదు, ఎవరి ప్రజాస్వామ్యాన్ని దోచుకోలేదు, బ్యాంకులను అంతకంటే దోపిడీ చేయలేదు. మేము మెరిట్తో, ప్రతిభతో పైకొచ్చి ఈరోజు పేద ప్రజల కోసం నిలబడి నిజాయితీగా ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కాకుండా, పెత్తందారుల రాజకీయ పార్టీలు కాకుండా, అక్కడ ఏదో ఊడిగం చేయడానికో, ఒక కుక్కలాగా పడి ఉండటానికో ఈ పార్టీల్లో చేరటం కాకుండా, స్వతంత్రంగా, స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో
పేద ప్రజల విముక్తి కోసం, పేదరిక విముక్తి కోసం, నిర్ణయాధికారం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ముందుకు నడుస్తున్నాం. ఏదో లిబరేషన్ కాంగ్రెస్ కాదు, పేదల లిబరేషన్ కాంగ్రెస్ ఇది. పేదరిక విముక్తి నుంచి పేదల నిర్ణయాధికార ప్రయాణం ఇది. తెలుసుకోండి మిస్టర్ రాజు.